రత్నగిరి రాజ్యానికి ప్రధాన గూఢచారిని నియమించాలి అనుకున్నాడు రాజు. రాజ్యంలో అందుకు తగిన వాళ్ళందరినీ పిలిచి కొన్ని పోటీలు నిర్వహించారు. అందులో 3 యువకులను చివరి దశకు చేరుకున్నారు. వాళ్ళలో ప్రధాన గూఢచారిని ఎంచుకునేందుకు మరో పరీక్ష పెడుతున్నట్లు చెప్పాడు మంత్రి. ఆ 3ని ఒక గదిలో తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న 3 వ్యక్తుల్లో రామన్న, భీమన్న, ఛాయన్నలను చూపించి వాళ్ళ చేతిలో ఉన్న డబ్బాల్లో డబ్బులున్నాయి. 2 డబ్బాల్లో సమానంగా ఉన్నాయి. ఒకరి దగ్గర మాత్రం తక్కువగా ఉన్నాయి. ఎవరి దగ్గర తక్కువగా డబ్బు ఉందో చెప్పండి. తప్పు సమాధానం చెప్తే చావగొడతాను, చూసుకోండి మరి అన్నాడు. ఎంత ఆలోచించినా ఎవరి దగ్గర తక్కువ డబ్బులున్నాయో ఊహించలేకపోయారు. తప్పు సమాధానం చెప్పి దెబ్బలు తినే కంటే చెప్పకుండా వెళ్ళిపోవటమే మంచిదని ఆ పోటీలోంచి 2 వ్యక్తులు తప్పుకున్నారు. కానీ 3వ వ్యక్తి అక్కడే నిలబడి కాసేపు ఆలోచించి ఛాయన్న దగ్గర కొంత డబ్బు తక్కువగా ఉంది అని చెప్పాడు. అప్పుడు 3 డబ్బాలు లెక్కిస్తే అతను చెప్పినట్లే ఛాయన్న దగ్గరే తక్కువ డబ్బు ఉంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు అని అడిగాడు మంత్రి. మీ మాటల్లో చావకొడతా అన్న పదాన్ని తీసుకున్నాను. ఛాయన్న పేరుతో మొదటి అక్షరాన్ని చూశాను. అలా నాకు సమాధానం దొరికింది అన్నాడు 3వ వ్యక్తి. గూఢచారికి ముఖ్యంగా కావాల్సింది రహస్య సంకేతాలను అర్థం చేసుకునే లక్షణం. అది నీకు చాలా ఉంది. కాబట్టి నువ్వే ఉద్యోగానికి తగిన వ్యక్తివి అని ప్రకటించాడు మహారాజు.